అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమం ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసింది. ఇక అంతకు మించి డిపోర్టేషన్ పద్ధతిని అమలు చేయబోతోంది యూకే. యుఎస్ వేసిన డిపోర్టేషన్ బాటలోనే నడుస్తానంటూ ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై ఫోకస్ పెట్టిన బ్రిటన్ ఇప్పుడు లేటెస్ట్ గా దేశ సమస్యకు వలసలే కారణమని పేర్కొంటూ డిపోర్టేషన్ పై సరికొత్త ప్లాన్ రెడీ చేశారు ప్రధాని కీర్ స్టార్మర్. బ్రిటన్లో నేరం చేసి శిక్ష పడ్డ విదేశీయులను స్వదేశానికి తిప్పి పంపేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న డిపోర్ట్ నౌ అపీల్ లేటర్ విధానంలో కీలక మార్పులు చేశారు. అయితే ఇంతకు ముందు ఈ వివాదం 5 దేశాలకు బ్రిటన్ అమలు చేయగా ఇప్పుడు ఆ లిస్ట్ లో భారత్ ను కూడా చేర్చింది యూకే. ఈ విషయమే ఇప్పుడు భారతీయులకు మింగుడు పడటం లేదు. ఇకపై ఏళ్ల తరబడి బ్రిటన్ లో ఉంటున్న భారతీయుల పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇంకా ఏ దేశాలు బ్రిటన్ డిపోర్టేషన్ ఫార్ములాని ఫాలో అవ్వబోతున్నాయి? వాచ్ ది స్టోరీ. అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమం ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేక విమానాల్లో కోట్లు ఖర్చు చేసి మరీ అక్రమ వలసదారులను తిరిగి వాళ్ల సొంత దేశానికి పంపించారు అక్కడి అధికారులు. అమెరికాలో అక్రమ వలసదారుల తరలింపు ఇంకా జరుగుతుండగానే మరో దేశం ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ పై ఫోకస్ పెట్టింది. ట్రంప్ వేసిన డిపోర్టేషన్ బాటలోనే నడుస్తున్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. అక్రమ వలసదారుల డిపోర్టేషన్ పై సరికొత్త ప్లాన్ ని సిద్ధం చేశారు ప్రధాని కీర్ స్టార్మర్. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అక్రమ వలసదారులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఎవరైతే దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే ఖచ్చితంగా తిరిగి పంపిస్తామంటూ తేల్చి చెప్పారు. వీలైనంత త్వరగా అక్రమ వలసదారులను దేశ బహిష్కరణ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేస్తూ బ్రిటన్ వలస వ్యవస్థను విదేశీ నేరస్తులు దుర్వినియోగం చేస్తున్నారని, వారందరిపై ఇక కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అప్పీల్ ప్రక్రియ పేరుతో నెలల తరబడి సంవత్సరాల పాటు యూకేలో ఉండే పరిస్థితులు ఇంకా ముగుస్తాయని ఆయన క్లారిటీగా చెప్పారు. ఇక విదేశీ పౌరులు చట్టాన్ని ఉల్లంఘిస్తే వీలైనంత త్వరగా దేశ బహిష్కరణకు గురవుతారు అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. దీంతో యూకేలో అక్రమంగా నివసిస్తున్న వారి వెన్నులో వణుకు మొదలైంది. లక్షలు ఖర్చు చేసి ఇక్కడికి వస్తే ఇప్పుడు తిరిగి పంపితే తమ భవిష్యత్ ఏంటని బ్రిటన్లో అక్రమంగా నివసిస్తోన్న వారిలో భయం స్టార్ట్ అయింది. బ్రిటన్లో చదువు, ఉద్యోగాల కోసం భారతీయులు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్తారు. ప్రస్తుతం లక్షల సంఖ్యలో ఇండియన్స్ యూకేలో ఉన్నారు. వీరిలో చాలా మంది వీసా గడువు ముగియటం, ఇతరత్రా కారణాలతో అక్కడే అక్రమంగా ఉంటున్నారు. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం అక్రమ వలసదారులను తిరిగి పంపించాలని నిర్ణయం తీసుకోవడంతో వారిలో టెన్షన్ మొదలైంది. అలాగే గత వారం కూడా యూకే వలస చట్టాలను మోసం చేసే అక్రమ కార్మికులను సహించబోమని కీర్ స్టార్మర్ చెప్పారు. దేశవ్యాప్తంగా వందలాది మందిని అరెస్ట్ చేశాం, ఇక్కడే ఆగం. వలస అమలు బృందాలను బలోపేతం చేసేందుకు 5 మిలియన్ల యూరోలు పెట్టుబడి పెట్టామని ఆయన తెలిపారు. చిన్న బోట్ల ద్వారా దేశంలోకి ప్రవేశించే వలసదారులను మరోసారి హెచ్చరించారు. ఎవరైతే చిన్న బోట్ల ద్వారా దేశంలోకి వస్తున్నారో వారందరూ ఖచ్చితంగా తిరిగి పంపబడతారని స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే గత నెలలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్తో స్టార్మర్ రిటర్న్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. 1 in 1 అవుట్ రిటర్న్స్ ఒప్పందం కింద మొదట చిన్న బోట్ల వలసదారులను నిర్బంధిస్తున్నారు. 11 నెలల పైలట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
హోం సెక్రటరీ ఎవెట్ కూపర్ మాట్లాడుతూ 7 ఏళ్లుగా బ్రిటన్ సరిహద్దుల్లో గ్యాంగులు బలంగా పాతుకుపోయాయని, వాళ్ళని పూర్తిగా తరిమేయటానికి కొద్ది సమయం పడుతుందని ఆయన చెప్పారు. మరోవైపు కొత్త వీసా విధానంలో భాగంగా యూకేలో గత నెల 22 నుంచి విదేశాలకు చెందిన ఆరోగ్య సంరక్షణ సిబ్బంది నియామకాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అలాగే ఉద్యోగాల కోసం రాదలుచుకున్న వారి వేతన పరిమితులను బాగా పెంచారు. ఆరోగ్య సంరక్షణతో పాటు మరికొన్ని రంగాల్లో ఉద్యోగం కోసం వచ్చేవారు మరిన్ని నైపుణ్యాలు కలిగి ఉండాలన్న నిబంధన విధించారు. ఈ మేరకు కఠినతర వీసా నిబంధనలను పార్లమెంట్లో గత నెలలో ప్రవేశపెట్టారు. కాగా వలసల వల్ల దేశానికి అపార నష్టం వాటిల్లిందని, సరిహద్దులపై తిరిగి నియంత్రణ సాధిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్ వెలుపలి దేశాల నుంచి వర్క్ స్టడీ వీసాలు పొందుతున్న వారిలో భారతీయులే అధికంగా ఉన్నందున ఈ మార్పులు వారిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. గత ప్రభుత్వం హయాంలో వలసలు రికార్డు స్థాయికి చేరగా మాజీ ప్రధాని రిషి సునక్ కొన్ని ఆంక్షలు విధించడంతో తగ్గుముఖం పట్టాయి. అయితే గతేడాది జూలైలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కీర్ స్టార్మర్ ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీపై దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరిలో ఇమిగ్రేషన్ అధికారులు వందల మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. వీరంతా రెస్టారెంట్లు, బార్లు, కార్ వాషింగ్ కేంద్రాలు, ఇతర స్టోర్లలో పనిచేస్తున్నారు. కొన్ని క్రిమినల్ గ్యాంగులు ప్రమాదకర మార్గాల్లో వీరిని యూకేకు తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. కొందరు ఇంగ్లీష్ ఛానల్ను ఈదుకుంటూ దేశంలోకి వచ్చినట్టు తేలిందని చెప్పారు. మరి కీర్ స్టార్మర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలతో యూకేలో నివసిస్తోన్న వేలాది భారతీయుల భవిష్యత్తు మాత్రం రోడ్డున పడింది అనే చెప్పాలి.